ఇప్పుడు మనతో పాటే ఇక్కడ కొంతమంది మరి మహిళలు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరో కాదు, ఆర్మీలో జవాన్లుగా వర్క్ చేసి కొన్ని సంవత్సరాలు భారతదేశాన్ని కాపాడుకోవడానికి భారతీయుల్ని కాపాడుకోవడానికి అక్కడ ఆఫీసర్లుగా వాళ్ళ ఉద్యోగరీత్యా నిర్వర్తించి కూడా రిటైర్డ్ లో ఉన్నారు ఇప్పుడు. కానీ అక్కడ డ్యూటీ చేస్తున్న సమయంలో వీళ్ళ బాధ ఎలా ఉండుంటాదో, వాళ్ళ ఇంటికి తిరిగి వచ్చేంత వరకు ఎలా ఉండుంటారో వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. ఈ రోజు మన భారతదేశాన్ని కాపాడుకోవడానికి 2 జవాన్లు కూడా చనిపోవడం జరిగింది. అంటే వాళ్ళు ప్రాణాలు ఇచ్చారని మనం చెప్పుకోవాలి. ఇంకొకటి ఏంటంటే పహల్గామాలో జరిగిన దాడి అనేది అది ఎప్పటికీ కూడా మర్చిపోలేని దాడి. మన భారతదేశంలో మహిళలని ఎంతో గౌరవిస్తూ ఉంటారు, ఎంతో పూజిస్తారు, దేవతలాగా కొలుస్తూ ఉంటారు. అలాంటి మహిళలను వాళ్ళు అగౌరవపరిచారు. వాస్తవంగా చెప్పాలి అంటే మీరు ముస్లిమా హిందువా అని బట్టలు ఊడదీసి చెక్ చేసి చంపేసిన తర్వాత ఆ భార్యలు రోధిస్తూ ఉంటే మిమ్మల్ని ఎందుకు వదిలేశామో తెలుసా? మీ పసుపు కుంకాలని దూరం చేశామని మీరెళ్ళి మీ మోడీతో చెప్పుకోవాలి అని చెప్పేసి అక్కడున్న ఉగ్రవాదులు దారుణంగా కూడా హెచ్చరించడం జరిగింది. ఇది ఆడవాళ్ళకి, భారతదేశ ఆడవాళ్ళకి చాలా ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విషయంగా మోడీ గారు స్పందించి తట్టుకోలేక ఈ రోజు 2 ఆడవాళ్లతోనే, మహిళలతోనే వీర నారీ మనులను ఒక శక్తులుగా మార్చి వదిలారు వాళ్ళపైకి. ఆ శక్తులే ఈ రోజు ప్రళయాన్ని సృష్టించారని కూడా చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ 2 శక్తులు ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ జవాన్లని ఎంతో సహృదయంతో అక్కడికి సాగనంపి విజయంగా మీరు అక్కడ పూర్తి చేసుకోండి అని చెప్పేసి కొన్ని సంవత్సరాలు బార్డర్ లో కాపలా పెట్టారంటే వీళ్ళు కూడా వీర నారీ మనులే. కాబట్టి వీళ్ళని అడిగి తెలుసుకుందాము. మరి ఈ రోజు మేడం నమస్తే అండి. నమస్తే అండి మేడం. సార్ వాళ్ళు ఎన్నో సంవత్సరాలు అక్కడ బార్డర్ లో వాళ్ళ విధి నిర్వహణలో వాళ్ళు నిర్వర్తించారు గొప్పగా కూడా. కానీ ఆ క్షణంలో మీ బాధ ఎలా ఉండేది మేడం? వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్తూ ఉంటే ఒక్కసారి చెప్పండి. ఆ బాధ ఎలా ఉంటుందో మాకు అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. అప్పుడు మా పాప చిన్నగా ఉండే, మేము పఠాన్కోట్ లో 3 years ఉన్నాము. అతనికి నైట్ డ్యూటీలు కూడా 24 hours ఉండేది. 24 hours ఉండేది, బార్డర్ లో ఉండేది. కాబట్టి మాకు మీరు అన్నట్టు ఆ బాధ ఏందో మాకు అనుభవించిన వాళ్ళకే అర్థమవుతుంది. నేను మిలిటరీ అతన్ని చేసుకున్నందుకు చాలా గర్విస్తున్నాను. అది ఖచ్చితంగా మేడం. ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజున మరి మన భారతదేశ మహిళలను అవమానించే కరంగా అక్కడ దాడులు జరిపారు. మరి 2 వీర నారీమణులే ఈ రోజున విజయాన్ని సాధించారు. వాళ్ళ కోసము, ఇప్పుడు పోరాడుతున్న వాళ్ళ కోసము ఇక్కడ హోమం జరిపించారు మా హిట్ టీవీ ఆధ్వర్యంలో. మా సార్ MD సార్ శ్రీనివాస్ రెడ్డి గారు కూడా హోమం జరిపించారు. మీరు కూడా అందులో పాల్గొన్నారు. ఎలా అనిపిస్తుంది? ఈ హోమం జరిపించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి మరియు రాధ గారికి. ఇందులో పాల్గొన్న మాకు కూడా మాజీ సైనికులుగా మేము చాలా గర్విస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న ఈ దాడికి సంబంధించి 2 జవాన్లు మృత్యువాత పడ్డారు. ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పటి వరకు వాళ్ళకు 2 జవాన్లు చనిపోయినారు కదా, వాళ్ళకు మన సగడ ప్రాణభూతిని తెలియజేస్తున్నాం. ఇప్పుడు కూడా మన హిందువులమే గెలుస్తామని మాకు హోప్స్ ఉన్నాయి. ఒకటి ఇక్కడ మోడీ గారి నిర్ణయానికి విరుద్ధంగా మాట్లాడుతున్న వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకు అనంటే మీరు ఒక ఆర్మీ జవాన్ భార్యగా వాళ్ళందరూ విరుద్ధంగా మాట్లాడుతున్నారు. ఏం చెప్పదలుచుకున్నారు? అది విరుద్ధంగా మాట్లాడుతున్నారు కానీ మనం జరిగేదే అది నిజం. మన మోదీ గారు ఉన్నంత వరకు మన హిందుస్థాన్కి ఏమీ కాదు. జై జవాన్ జై కిసాన్. జై జవాన్ జై కిసాన్. ఇంకొకటి ఏంటంటే మహిళలకు ఓర్పు ఎక్కువే, సహనం ఎక్కువే, అలా అని చెప్పేసి కోపం కూడా ఎక్కువే. ఆ కోపం వస్తే ఆ కోపానికి ప్రళయం ఎలా ఉంటుందో ఈ రోజు చూపించారు కదా. ఎలా అనుకుంటున్నారమ్మా మీరు? నేను చాలా ఆనందిస్తున్నాం. అంటే ప్రళయం వస్తే ఎలా ఉంటుందో అప్పుడు ఆర్మీ ఆఫీసర్ భార్యలు ఏం చేస్తా అనుకుంటారు? మేము వెనకాల ఉంటేనే వాళ్ళు ముందుకెళ్ళి నడవగలరు. అసలు ఏదైనా నేను చెప్పేది ఒకటే, భారతదేశ ప్రజలందరికీ ఎప్పుడో యుద్ధం వచ్చినప్పుడు సైనికుల్ని గౌరవించడం కాదు, ప్రతి ఒక్క పౌరుడు ఒక ఆర్మీ ఆఫీసర్ కనిపించాడంటే సెల్యూట్ చేసి జై హింద్ చెప్పే విధంగా ఈ భారతదేశం ఈ మోడీ గారి ప్రభుత్వంలో రావాలని నేను కోరుకుంటున్నా. అంతకంటే నేనేం చెప్పను. ప్రతి పౌరుడు ఇంటో కాదు, ఎక్కడ ఆర్మీ ఆఫీసర్, ఆర్మీ ఎవరు కనిపించిన ఆర్మీ వాళ్ళు కనిపించారంటే వాళ్ళకి సెల్యూట్ చేసి వీళ్ళ వల్లే మనం ఉన్నాము ఈ దేశంలో అనే విధంగా. ఎప్పుడో యుద్ధం వచ్చింది, సింధూర్ వచ్చింది, ఆపరేషన్ సింధూర్, పహల్గాం వచ్చింది, లేకపోతే కార్గిల్ వచ్చింది, అయిపోయాక పక్కన కూర్చున్న ఆర్మీ ఆఫీసర్ని, ఆర్మీ వాళ్ళని, సైనికుల్ని ఎవరు గౌరవించరు ఈ భారతదేశంలో. కాబట్టి ఈ యుద్ధం మూలంగా ప్రతి భారతీయుడి గుండెల్లో ఒక సైనికుడిని ఎలా గౌరవించాలో నేర్చుకోవాలి. కాబట్టి ఈ ఇల్కౌంటి వాళ్ళు చూపించారు.
కాబట్టి ఇది సందేశంగా చెప్తున్నా నేను, ప్రతి భారతీయుడు సైనికులు గౌరవించండి. ఎన్నో యుద్ధాలు మనం గెలిచి మోడీ గారు భారతదేశాన్ని చాలా గట్టిగా నిలబెడతారని నేను చెప్పే. మనస్ఫూర్తిగా మీరు కోరుకుంది మాత్రం న్యాయబద్ధమైందని అనుకోవాలి. ఎందుకు అనంటే పోలీసులు కావచ్చు, ఇటు పొలిటికల్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే కానీ ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు. వాస్తవంగా చెప్పాలి అని అంటే ఎంతో కొంత మేరకే అని. కానీ ప్రాణాలకు తెగించి పోరాడేది కేవలం ఒక ఆర్మీ వల్లే అవుతుంది, ఒక జవాన్ వల్లే అవుతుంది. జవాన్ అన్ని బంధాలు బాంధవ్యాలు వదులుకొని, కేవలం ప్రాణాలను కూడా వదులుకొని, తన బుద్ధిని తన బలాన్ని నమ్ముకొని వెళ్ళిపోయి బార్డర్ లో పోరాడుతూ ఉన్నారు. నా దేశాన్ని నేను కాపాడుకోవాలి, నా భరతమాతను నేను కాపాడుకోవాలని. అలాంటి భరతమాత నుదిటన ఉన్న సింధూరాన్ని రక్తమయం చేశారు ఈ రోజున పాకిస్తాన్ దుండగులు అని చెప్పుకోవచ్చు, వాళ్ళు ఉగ్రదాడులు అని చెప్పుకోవచ్చు. ఆ ఉగ్రవాదులకు బుద్ధి చెప్పడానికే ఈ రోజు భారత సైన్యం పోరాడుతుంది. కాబట్టి ఆ జవాన్లందరికీ కూడా శక్తిని చేకూర్చాలి ఆ పరమశివుడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా హిట్ టీవీ ద్వారా కూడా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.